మహానాడికి రాష్ట్ర నలుమూల నుంచి మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. మొత్తం మీద కడపలో చాలా పెద్ద ఎత్తున మహానాడు కార్యక్రమం అయితే జరుగుతుంది. కొత్త వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. కన్నుల పండుగగా ఉంది. ఇన్ని సంవత్సరాలకి మా కళ నెరవేరింది. ఫస్ట్ టైం మాకు అధికారం వచ్చినాక ఫస్ట్ మహానాడు ఫస్ట్ కడపలో పెట్టడం మాకు హ్యాపీగా ఉంది. ఇన్నాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము చాలా ఇబ్బందులు పడ్డాము. మమ్మల్ని చాలా అరాచకాలు చేశారు, చాలా ఇబ్బందులు పడ్డాము. ఆయన గడ్డలో వచ్చి మేము ఆయన సమక్షంలో ఆయన గడ్డలో ఉండి మేము మహానాడు పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. మంచి పండుగగా ఉంది. మాకు ఉత్సాహం చెప్పలేకపోతున్నాం. అది ఏర్పాట్ల గురించి మాట్లాడితే ఏం చెప్తారు? చాలా బాగుందండి. మేము ప్రతి ఒక్కలో నియోజకవర్గం నుంచి మినిమం ఊహించినంత ఇదిగా మేము జనాలు ఎంతమంది వస్తారో అనుకోలేదు. ఊహించినంత ఇదిగా వస్తున్నారు. ప్రతి ఒక్కరు భోజనాలు బాగున్నాయి అన్నారు. అన్ని ప్రతి మైనస్ అంటూ ఎక్కడా లేదండి. ఒకళ్ళొక్కొక్కరు మామూలు జనరల్ భోజనాలు, విఐపి భోజనాలు అన్ని ప్రతి ఒక్కటి ఒక్కొక్కరం కార్యకర్తలమే ఒక్కొక్కరు వాలంటీర్ గా వచ్చి పనిచేస్తున్నామండి. చాలా బాగుంది. సో గత మహానాడులకి ఈ మహానాడి ప్రత్యేకత ఏంటంటే మీకే అర్థం కాదు. జనాలు చూసిన దాన్ని బట్టి, జనాలు వచ్చిన దాన్ని బట్టి మీకే ప్రజలకే అర్థమైద్ది ఈ కన్నుల పండుగ ఎలా ఉందనేది ప్రజలకే అర్థమైద్ది. లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా ఈ మహానాడు సంబంధించి దగ్గరుండి అన్ని ఆయనే చూస్తూ ఉన్నారు. బాబు గారు పార్టీకి సంబంధించి వ్యవహారాలు చూస్తుంటే, రెండో పక్క కార్యకర్తలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ మహానాడు సంబంధించి ఏర్పాట్లు కావచ్చు, ప్రతిదీ పిన్ టు పిన్ ఆయన అబ్జర్వేషన్ చేస్తూ ముందుకెళ్తున్నట్టు కూడా కనబడుతుంది. లోకేష్ బాబు గారి గురించి ఏం చెప్తారు? లోకేష్ బాబు గారు అసలు ఇది డిఫరెంట్ గా ఇదివరకు కంటే ఇక్కడ నిన్న స్టేజ్ మీద కూడా ప్రతి ఒక్కరిని ఆయన ప్రతి కార్యకర్త ప్రతి నాయకుల్ని స్టేజ్ మీద కూడా ఒక్కొక్కరిని ప్రత్యేకంగా పలకరించి ఆయన చాలా పెద్దరికంగా చాలా ఇదిగా చాలా నాలెడ్జీగా బాగా చేస్తున్నారండి లోకేష్ గారు. ఆయన ఫ్యూచర్ లో మంచిగా ఎదగాలని ఇంకా కోరుకుంటాం. ప్రతి ఇంకా 25 years మాది కంటిన్యూ తెలుగుదేశం పార్టీ. జై తెలుగుదేశం. సస్యశ్యామలంగా ఉంది మహా ఇదిగా. ఇప్పుడు చూడండి, అందుకనే వాతావరణం కూడా పులకరిస్తుంది. కడపలో పెడుతుంటే మేము అడుగు పెట్టగానే తెలుగు మహిళలు అడుగు పెట్టి వాతావరణం కూడా పులకరిస్తుంది. అండి ఒకప్పుడు తుప్పు గిప్పు లోకేష్ బాబుకి ఏమీ తెలియదు అన్నారు. అలాంటిది కడపలో జెండా బాతం చూసారా? ఎవరు వెళ్ళాలి? అది మా లోకేష్ బాబు అంటే, చంద్రబాబు అంటే. ఇప్పటికైనా తెలుసుకోవాలి, ఏమి పనికిరాడు లోకేష్ పప్పు, ఏమి పనికిరాడు అన్న వాళ్ళు. అదే లోకేష్ బాబు ఒక చదువుకున్న వ్యక్తి అండి. ఒకరి చేత చెప్పించుకునే వ్యక్తి కాదు. అలాంటి ఆయన్ని పట్టుకొని పప్పుగాడు, ఏం చేత కాదు, గెలవలేడు అన్నాడు. అన్నిట్లో ముందుండి ఈ రోజు ఎంత పద్ధతిగా వాళ్ళ దగ్గర నేర్చుకోవాలండి. బాబు గారి దగ్గర, లోకేష్ బాబు గారి దగ్గర ఆ హుందాతనం అనేది నేర్చుకోవాలి. ఎవరైనా వాళ్ళని చూసి నేర్చుకోవాలి. వాళ్ళని విమర్శిస్తే మాత్రం తెలుగు మహిళలం ఎవరో ఊరుకోం. ఇవాళ మా భువనమ్మ చూడు, మా కండ, మా భువనమ్మని ఎన్ని మాట్లాడినారు. అయినా ఆయన మొహం బాబు గారు లోకేష్ బాబు గాని ఆ చిరునవ్వు ఎప్పటికీ అనుకున్నారు. మాకేం లేదు అనుకున్నాడు ఆయన. బ్రహ్మాండం పసుపు జెండా కడపలో బాత. అది మా ఛాలెంజ్. జై తెలుగుదేశం.